హలో అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ చెరువు చేప పులుసు. చెరువు చేపల్లోనే ఇది గడ్డి చేప అంటారు. ఈ గడ్డి చేప చాలా రుచిగా ఉంటుంది. మా గోదావరి స్టైల్లో చేపల పులుసు పెడితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. చేప ముక్కలు అయితే ముందుగానే శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. ఈ గడ్డి చేపకి పొల్లు ఉంటాయి కదా, ఆ పొల్లు మొత్తం తీసేయాలి. అందరూ ఎలా అయినా తీస్తారు కానీ ఒక్క పొన్నున్న చేదైపోతుంది కూర. అందుకు ఒక్క పొన్ను కూడా లేకుండా చూసుకోండి. ఇప్పుడు మసాలాకి మిక్సీ జార్ తీసుకోండి. 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు. గసగసాలు కంపల్సరిగా ఉండాలి. ప్రతి కర్రీకి నేను గసగసాలు వేస్తాను. గసగసాల వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ముందుగాను చేపల పులుసుకి ఎప్పుడు మసాలా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే నేను చిన్నవి 2 తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. అంటే చెక్క ముక్క కింద ఉండాలి ఉల్లిపాయ అయితేనే. అప్పుడే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, నేను చూపించిన విధంగా ఇలా చెక్క ముక్క కింద ఉండాలి ఉల్లిపాయ అయితేనే. అంటే కొంచెం నలిగి కొంచెం నలగకుండా ఉండాలి. అలా ఉంటే చేప పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చేప ముక్కలకి ఇంత చింతపండు అయితే నేను తీసుకుంటున్నాను. గిన్నెలో ఈ చింతపండు వేసి వాటర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చేతితో నలుపుకుని రసం అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి. చేపల పులుసులో పులుపు ఎక్కువగా ఉండేలాగే చూసుకోవాలి కానీ తక్కువైతే అసలు బాగోదు. పులుపు ఎక్కువ అవుతే గనక చింతపిక్కంత బెల్లం ముక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసులో పచ్చిమిరపకాయ గుత్తులు ఎక్కువగా వేసుకోవాలి. బెండకాయ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలో నాటు పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఉప్పు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను, పులుసుకి ఎడల్పుగా ఉంటుందని. ఆయిల్ కరిగాక పచ్చిమిరపకాయ గుత్తులు వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మసాలా వేసుకోండి. మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా పసుపు. ఈ 2 వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. మసాలా అంతా ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు కారం వేసుకోవాలి. మసాలా అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. నేనైతే 5 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. చేపల పులుసు ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయ కారం కూడా ఎక్కువగా ఉండాలి చేపల పులుసులోను. పచ్చిమిరపకాయ గుత్తులు వేసుకోవాలి. అలాగే చేపల పులుసుకి పులుపు ఉండాలి. చేపల పులుసు పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం మసాలాలో కాసేపు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కారం మసాలాలో ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయ ముక్కలు ఎక్కువగా వేసుకోకూడదు, మళ్ళీ బెండకాయ పులుసులోకి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలు కూడా అందులో వేసేసుకోండి. అన్ని ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు చింతపండు రసం అందులో వేసేసుకోండి. ఒకసారి మధ్యలో గరిటె పెట్టి మధ్యలో మసాలా అంతా ఒకసారి ఇలా కలపండి. లేకపోతే కుక్కర్ గిన్నె ఇలా పట్టుకుని కుదిపినా సరిపోతుంది. మసాలా అంతా కలుస్తుంది. కనవ చింతపండు రసం కూడా వేసేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకు మొత్తం కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు హైలో పెట్టి ఉడకనివ్వండి. ముందే సిమ్లో పెట్టి ఉడకనిస్తే నీసు స్మెల్ వచ్చేస్తుంది కూర. అందుకు ముందు హైలో పెట్టి ఉడకనిచ్చాక తర్వాత మీడియం మంటలో పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఉప్పు అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు వేసుకుంటాకుంటుంది. నాకైతే ఉప్పు సరిపోలేదు, మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి.
కొద్దిగా వేసి కొద్దిగా ఉంచుకోండి. స్టవ్ కట్టేసాక వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకు కొద్దిగా ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఇలా స్టవ్ ఆపేసుకున్నాక కొత్తిమీర వేసి మూత పెట్టుకుంటే ఆ వేడికి కొత్తిమీర మగ్గి మంచి స్మెల్ అయితే వస్తుంది. చేపల పులుసు ఎంతో రుచిగా గుమగుమలాడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా గోదావరి చేపల పులుసు అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.